డిసెంబర్ 5న సినిమా రిలీజ్. మొన్నీ మధ్య ఐటెం సాంగ్ షూట్ కూడా కంప్లీట్ అయిందనే వార్తలు వచ్చాయి. మరోవైపు ట్రైలర్ కూడా అనుకున్న దానికంటే భారీగానే లాంచ్ చేశారు. దానికి వచ్చిన రెస్పాన్స్ కూడా అదే రేంజ్లో ఉంది. ఇక దాదాపు షూటింగ్ అంతా అయిపోయింది. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం బ్యాలెన్స్ ఉందని అనుకున్నారంతా. సో పుష్ప 2కి సంబంధించి అంతా పూర్తయిందా అంటే పూర్తయిందని అనుకున్నారంతా. కానీ అక్కడ కంప్లీట్ అయింది కేవలం టాకీ పార్ట్ మాత్రమేనట. మరోవైపు సోషల్ మీడియాలో కూడా రకరకాల మీమ్స్ వస్తున్నాయి. సినిమా రిలీజ్కు ఓ గంట ముందు వరకు కూడా సుక్కు చెక్కుతూనే ఉంటాడని, మొదటి హాఫ్ వేసేసి ఇంటర్వెల్ లోపు మిగతా హాఫ్ ఎడిట్ చేసి ఇస్తాడని ఇలా ఫన్నీగా మీమ్స్ వేస్తున్నారు. చూడడానికి అవి సరదాగా అనిపించినా కూడా ఈ విషయంలో అభిమానులు కాస్త కంగారుగానే ఉన్నారు. ఐటెం సాంగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు అని అనుకుని రిలాక్స్ అయ్యేలోపు సుక్కు ఇంకో బాంబ్ పేల్చాడు. సాంగ్ షూట్లో భాగంగా ఇంకో సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉందట. ఈ మ్యాటర్ చాలా లేట్గా బయటకు వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సరే ఇంకా ఓ డ్యూయెట్ సాంగ్ పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఆ పాట షూటింగ్ను కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారట. ఈ సాంగ్ కోసం రామానాయుడు స్టూడియోతో పాటు మరో స్టూడియోలో మొత్తం 4 సెట్స్ వేశారట. అందులోనే ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఒక్క సాంగ్ కంప్లీట్ చేసి ఇక గుమ్మడికాయ కొట్టేస్తారట టీం. సాంగ్ షూటింగ్ అంటే ఎంత లేదన్నా కనీసం 10 రోజుల సమయం పడుతుంది. 2 స్టూడియోలలో 4 సెట్స్ వేశారంటే చాలా రిచ్గా సాంగ్ ప్లాన్ చేశారని అర్థమవుతోంది. అయితే ఈ సాంగ్కు ఎవరు కొరియోగ్రఫీ చేస్తున్నారనే విషయం మాత్రం తెలియదు. ఇక రీసెంట్గా కంప్లీట్ అయిన ఐటెం సాంగ్ను కూడా మరో 2-3 రోజుల్లో రిలీజ్ చేయనున్నారు. మరోవైపు చెన్నైలో భారీ ఈవెంట్ను ప్లాన్ చేశారు. ఈలోపే సాంగ్ రిలీజ్ చేస్తే కనుక ఆ సౌండింగ్ జనాల్లో గట్టిగా ఉంటుందని మేకర్స్ ప్లాన్ చేశారట. ఆ సాంగ్ రిలీజ్ కోసం ఓ సెక్షన్ ఆడియన్స్ ఎంత క్యూరియస్గా ఉన్నారో తెలియంది కాదు. సమంతను శ్రీలీల మ్యాచ్ చేస్తుందా లేదా అనే దానిపైనే అందరి ఫోకస్ ఉంది. రిలీజ్ టైం చూస్తే దగ్గర పడుతోంది. సుకుమార్ ఏమో ఇంకా ఫైట్లు, డ్యూయెట్ సాంగ్ షూట్లు అంటూ కంగారు పెట్టేస్తున్నాడు. ఇంకెప్పుడు సుక్కు, ఇంకెన్ని రోజులు అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇక ఇవన్నీ ఎప్పటికీ కంప్లీట్ అవుతాయో చూడాలి. మరి ఈ లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.